చిన్న చింతకుంట మండలం ముంద్యాల గ్రామ ప్రాథమిక పాఠశాల వేసవి శిక్షణ శిబిరంను శనివారం ఎంయూ, సర్పంచ్, ప్రధానోపాధ్యాయులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. హెచ్ఎం విజయభాస్కర్ అధ్యక్షతన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గ్రామ ఉపసర్పంచ్ బియోనా, సర్పంచ్ కోట్ల ఆంజనేయులు మాట్లాడుతూ విద్యాభివృద్ధికి మేము సహకరిస్తామని అన్నారు. ఎంయూ మాట్లాడుతూ ప్రపంచ భాష అయిన ఆంగ్లం చిన్ననాటి నుంచి పట్టు ఉంటే ప్రపంచ దేశాలను చుట్టూ ముట్టవచ్చని విద్యార్థులకు సూచించారు. 2026 నుండి 27 విద్యా సంవత్సరం నుండి విద్యార్థులందరికీ అల్పాహారం ప్రతిరోజు అందిస్తామని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిఆర్పి విజయ్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. పెట్టాలనుకున్నాము. కాకపోతే సమ్మర్ క్యాంప్లో భాగంగా తెలుగు నేర్చుకోవడం జరిగింది. ఈసారి ఇంగ్లీష్ అనుకున్నాము. ఇంగ్లీష్ ఈరోజు మనము ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మీరందరూ కూడా చాలా చక్కగా తయారయ్యారు. ఇంకా తల్లిదండ్రులు కూడా కొంతమంది మిస్ అయ్యారు. సార్ కడుపు పని ఉన్నదంటే అందరూ అక్కడ సమ్మర్ క్యాంపులో పిల్లలు సిలబస్ సాధించినట్టు బయట ఆడుకుంటూ ఇబ్బంది పడకుండా ఇక్కడనే క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి స్కూల్ నుండి చూస్తున్నందుకు ప్రత్యేకంగా మా హెచ్ఎంలకు మా స్కూల్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి టీం కూడా అంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళకి ఎంకరేజ్ చేసే స్టాఫ్ చాలా మంది ఉన్నారు. దాదాపు 2000 ప్రత్యేకంలో నేను ఊళ్ళో చూసినప్పుడు కూడా మాకేం సార్ వచ్చినా టైం అయితే పోయినా 4 గంటల టైం వెళ్ళిపోయినప్పుడు చూసినాం. కానీ ప్రత్యేకంగా ప్రైవేట్ పాఠశాలకు స్కూల్ బస్సులు కూడా రాకుండా మమ్మల్ని మంచి బోధన అందించాలని ఆన్లైన్ వర్క్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్కూల్ సమస్య మన దగ్గర ఉంది. 2018 నుంచి మనకు ఆ స్కూల్ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్షన్గా ఉంది. 2018 నుంచి కూడా స్కూల్ బిల్డింగ్ కోసం నానా రకాల అంటే 13 రకాల ఫండ్స్ నుంచి కూడా ఒకసారి కొంత ఇంకోసారి కొంత చేసుకుంటూ వచ్చినాము. ఈసారి కంపల్సరీ జూన్ సారి పండుగ ప్రోగ్రామ్ అనుకున్నాము. ఈ 12లో కంపల్సరీ స్కూల్ కూడా ఓపెన్ చేస్తాము. అది కూడా రిపేర్ చేసి ఇస్తాము. ఎందుకంటే 5 క్లాసులు రన్గా అంటే 2 క్లాసులు 4 క్లాసులు ఉన్నాయి. కొత్త మిగతా 2 రోజులు కూడా మేము రిపేర్ చేసి కంపల్సరీ జూన్ 2 వరకు అందుబాటులో చేస్తాము. ఈ బడిబాట కార్యక్రమం కూడా మనం ముందుగానే మీరు ప్రతిపాదించి క్యాంపెయినింగ్ వస్తే అందులో మేము ప్రజాప్రతినిధులు ఊళ్ళో పాల్గొన్నాం. అందరం కూడా పాల్గొస్తాం. కంపల్సరీ మనకి ఈ ఊళ్ళో చేస్తాం. మేము కూడా మన మండలానికి కూడా చూసాం. అన్ని ఊళ్ళో కంటే చేస్తే మా ఊళ్ళోనే ఎక్కువగా చాలా సంతోషంగా ఉంది. సార్ మీకైనా మీకు కావాల్సిన సహాయ సహకారం మేము చేయగలుగుతున్నాం. మీ కృషి ఎల్లవేళ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ఏఐటీసీ కమిటీ చైర్మన్, సభ్యులు, గ్రామ యువకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంకా పాత్రికేయులు మరియు వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన మా ప్రధానోపాధ్యాయులు నేపాల్ గారు, వెంకటరాములు, కుమారు, మా సిఆర్పి విజయ్, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని గత సంవత్సరం కూడా విజయవాడ చేశారు స్వామి గారు. మరి మొన్ననే మన వార్షిక దినోత్సవం రోజే మన హెచ్ఎం గారు ప్రకటించారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెడతామని. అదే మాట ప్రకారం మొత్తం మెటీరియల్ కూడా తయారు చేసుకుని విద్యార్థులకు దీంట్లో వచ్చేటప్పుడు జర్నీలో చూడడం జరిగింది ఏమేమి ఉన్నాయని. మీకు మంచిగా చాలా సులభంగా చాలా ప్రింట్ మంచిగా ఉంది. మనకు పేపర్ చదవాలన్నా బుక్ చదవాలన్నా పాత పుస్తకం అంటే చదువుతామా, కొత్త పుస్తకం ఇచ్చినప్పుడు ఏమైతే మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చూడాలనిపిస్తుందా లేదు. అన్నం వేడి ఉంటే ఎట్లా ఉంటుంది, చల్లగా ఉంటే ఎట్లా ఉంటుంది. వేడి ఉంటే 2 ముక్కలు ఏం చేస్తాం, ఎక్కువ తింటాం. చల్లగా ఉంటే బాగాలేదంట. అట్లా మీకు చాలా మంచిగా ఉంది మెటీరియల్. సులభంగా మీకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, దాని తర్వాత మంచిగా మీకు అవసరమైనవి మీకు 1, 2, 3, 4 తరగతులలో అవసరమైన పదాలన్నీ కూడా దీంట్లో క్రోడీకరించి జంతువులు కానీ, ఇంట్లో ఉండే వస్తువులు కానీ, కుటుంబం గురించి కానీ చిన్న పదాలు చాలా మంచిగా డిజైన్ చేసి మీకు మంచి బుక్లెట్ తీసుకొని రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు గ్రామ పెద్దల చేతుల మీదుగా, హెడ్ మాస్టర్ల చేతుల మీదుగా, యువకుల చేతుల మీదుగా మీకు అందరూ కూడా ఇవి మేము ప్రదానం చేస్తాం. మీరు కూడా నిత్యం ఇట్లే వచ్చి ఇదే క్రమశిక్షణతో చాలా సంతోషం. మన జిల్లాలో ఎక్కడైతే లేదు ఇట్లాంటి కార్యక్రమం, మన జిల్లాలో ఎక్కడ జరగట్లేదు. మన సీసీగుంట మండలంలో మరి ఇక్కడ అభినందిస్తున్నాం. కాబట్టి చాలా సంతోషం. మన జూన్లో ఇంకా మీరు కూడా ఈ గ్రామంలో ఏమైనా ప్రైవేట్ స్కూల్ బస్సెస్ వస్తే వాటిని నివారించి రాకుండా మన పాఠశాలలోనే ఉచితంగా అన్ని విధాల ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 మార్కులు అవుతుంది. నెక్స్ట్ ఇయర్ జూన్ 12 వరకే, జూన్ 12 నుంచే ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే
3 సంవత్సరాలు దాటిన పిల్లలు, 4 సంవత్సరాలు దాటిన పిల్లలు, 5 సంవత్సరాలు దాటిన పిల్లలు, 1వ తరగతి నుంచి 10వ తరగతి ప్లస్ ఇంటర్మీడియట్, ఇట్లా 15 క్లాసుల పిల్లలకు అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ మన ప్రభుత్వం నుంచి మరి సీఎం బ్రేక్ఫాస్ట్ అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లలందరూ కూడా బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభిస్తున్నారు. ఇంట్లో మీరు పొలం పనులకు వెళ్ళడం, పిల్లలకి ఏం తింటే కూడా పంపేయడం కూడా చాలా సందర్భాలు అక్కడక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ ఇబ్బంది కూడా కలగకుండా సీఎం బ్రేక్ఫాస్ట్ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 6 రోజులు కూడా మీకు మిల్లెట్స్ తోటి కూడుతున్నది. మంచి అంటే పోషక పదార్థాలు ఉన్న ఇడ్లీ 2 రోజులు, 1 రోజు వడ, పూరి, దోశ, ఎట్లెట్లా వీలుంటే అట్లా మంచి మంచి దినుసులతోటి కూడుతున్నాయి. మంచి ఆహారం కూడా అందిస్తున్నారు. ఆ విషయం కూడా మీరు అందరికి తెలియజేయాలి. దాంతోపాటు ఇంకా ఏమొస్తుందంటే 3 రోజులు మిల్క్ ఉంటుంది, మంచి నాణ్యమైన పాలు 3 రోజులు ఇస్తారు. 3 రోజులు రాగి జావ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ రాగి జావ అట్లే కంటిన్యూ అయింది. అంటే అంబలి అంటున్నాం, రాగి జావ ఉంటుంది. 3 రోజులు పాలు ఉంటుంది. టిఫిన్ 6 రోజులకు 6 రోజులు టిఫిన్ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం యథావిధిగా మరి కంటిన్యూ అవుతుంది.